ఆ నొప్పి బాధపడడం కన్నా, అమ్మ బాబోయ్! అసలు జీవించడం అవసరమా? అన్న స్టేజ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు. హలో ఎవ్రీబడీ! అందరికీ నమస్కారం. నేను మాట్లాడే ఈ ప్రాబ్లమ్ యూటరస్ ఫైబ్రాయిడ్స్ గురించి. అంటే ఫైబ్రాయిడ్స్ అంటే అది క్యాన్సర్ ఏమో అని భయపడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. హెవీ బ్లీడింగ్, బ్లోటింగ్, పెల్విక్ పెయిన్ ఇన్ని సమస్యలతో బాధపడుతూ యూటరైన్ ఫైబ్రాయిడ్స్‌కి అసలు ట్రీట్మెంట్ ఉందా? లేకపోతే యూటరస్‌ని కంప్లీట్‌గా టర్మినేట్ చేయడమే ఒక మార్గమా? ఇన్ని డౌట్స్‌తో, ఓ పక్క నొప్పితో ఇలా నానా రకాలుగా బాధపడుతున్న వాళ్ళందరి కోసమే ఈ వీడియో. లెట్ అస్ ట్రై టు ఎడ్యుకేట్ సచ్ పీపుల్. ఎందుకంటే ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనే కేసెస్ రోజు రోజుకి ఆడవాళ్ళలో కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో లెట్ అస్ గివ్ సమ్ లైట్ ఆన్ దిస్ టాపిక్. అండ్ దీని గురించి మనతో మాట్లాడడానికి ఐ హ్యావ్ విత్ మీ రివియా వాస్క్యులర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ ఆల్సో ది ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ రివియా వాస్క్యులర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ అర్జున్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి కనెక్ట్ అవుదాం. హలో సార్, నమస్తే. హలో అండి. సార్, వాట్ ఆర్ దిస్ యూటరైన్ ఫైబ్రాయిడ్స్? అసలు ఎందుకు ఏర్పడతాయి? అండ్ దాని గురించి ఇనీషియల్గా స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తారు? యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది ఉమెన్లో కానీ చూసుకుంటే మోస్ట్ కామన్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. సో ఆల్మోస్ట్ 30-50% ఆఫ్ ద ఉమెన్ వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎదుర్కొనేది మనం చూస్తుంటాము. సో ప్రతి ఒక్కరికి ఫైబ్రాయిడ్స్ ఉండగానే ఈ అంటే ప్రాబ్లమ్స్ కాజ్ చేయవు. ఒక 20%లోనే ఫైబ్రాయిడ్స్ 20% ఉమెన్లోని ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది కొన్ని హార్మోన్ రెస్పాన్సివ్ ట్యూమర్స్, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్కి రెస్పాండ్ అయ్యే కణితులు, గెడ్డలు. సో మెనోపాజ్ వరకు ఈ జనరల్గా హార్మోన్స్ ఉన్నంత వరకు విత్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అవి పెరుగుతుంటాయి. సో పోస్ట్ మెనోపాజ్ చాలా వరకు సైజ్ అయ్యి ఆగిపోవడము, తగ్గిపోవడము మనం చూస్తుంటాం. సో బేసికలీ సార్, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో ఇబ్బంది పడే సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయా? లేకపోతే కొంతమందికి ఉంటాయి కానీ దానివల్ల పెద్ద ఇబ్బంది లేకపోయినా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ నడిచిపోతూ ఉంటుందా? ఎట్లా చూడాలి దీన్ని? సో నేను చెప్పినట్టు అరౌండ్ చాలా కామన్గా చూస్తున్నా ఫైబ్రాయిడ్స్ చాలా మందికి అసలు ఉన్నాయని కూడా తెలియదు, అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. సో ఒక 20% ఆఫ్ ద పేషెంట్స్కి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మిగతా చాలా మందికి జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ కాజ్ చేయవు. ఎస్పెషలీ కొంతమందికి సైజ్ చిన్నవి ఉంటాయి. ప్లస్ ఆ లొకేషన్, ఆ యూట్రస్లో ఆ ఫైబ్రాయిడ్ ఎక్కడుందో దాన్ని బట్టి కూడా అది సిమ్టమ్స్ కాజ్ చేస్తుందా చేయదు అనేది మనం చెప్పగలుగుతాము. సో చాలా మందికి అవుటర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్లో ఉంటే మేబీ అండ్ కొంచెం చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు పడే ఆడవాళ్ళు పాపం వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఎట్లా సార్? హెవీ బ్లీడింగ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారా? పెల్విక్ పెయిన్ అంటారు. అండ్ చాలా మంది పాపం బికాస్ ఆఫ్ దీస్ ఫైబ్రాయిడ్స్ డిప్రెషన్ కూడా ఎదుర్కొంటున్నారు అని వింటున్నాం. అవునా? అట్లాగే ఉంటుందా? సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ కానీ చూసుకుంటే పీరియడ్స్ అప్పుడు హెవీ సైకిల్స్ జనరల్గా చూడడం ఒకటి ఉంటుంది. ప్లస్ క్లాట్స్ రావడము అండ్ కొంచెం ఇర్రెగ్యులర్గా కొంతమందికి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కూడా అవ్వడం చూస్తుంటాము. అదే కాకుండా ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్, సో పీరియడ్స్ ఉన్నప్పుడు బాగా డిస్కంఫర్ట్ ఉండడము. అండ్ ఇంకొంతమందికి ప్రెషర్ సిమ్టమ్స్. సో ఈ ఫైబ్రాయిడ్స్ కొంచెం సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఈ బ్లీడింగ్ సిమ్టమ్స్ కాకుండా ప్రెషర్ సిమ్టమ్స్ చూస్తుంటాం. ప్రెషర్ సిమ్టమ్స్ అంటే ఈ స్పేస్ ఆక్యుపైయింగ్ కదా, సో ఫైబ్రాయిడ్స్ యూట్రస్ని బల్కీ చేస్తాయి. బల్కీ చేసినప్పుడు ఈ యూట్రస్ పక్కన ఆర్గన్స్ పైన ప్రెషర్ పడి, ప్లస్ ఇన్ జనరల్ పెల్విక్ అంటే ఈ పొత్తి కడుపులో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి పెల్విక్ డిస్కంఫర్ట్ ఆర్ కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు. ఇంకొంతమందికి యూరినరీ ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే జస్ట్ ఈ యూట్రస్ అనేది యూరినరీ బ్లాడర్ వెనకాల ఉంటుంది. సైజ్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ అది బ్లాడర్ పైన కూడా కొంచెం ప్రెషర్ పెడుతున్నప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. కొంతమందికి పెద్ద సైజు ఉన్న అసలు ఏ సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. సార్, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ యూట్రస్ని రిమూవ్ చేయడమేనా, ఆర్ డు వి హ్యావ్ అదర్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో? ఒక విమెన్కి వాళ్ళు సఫర్ అయ్యే సిమ్టమ్స్ బట్టి జనరల్గా ఒక గైనకాలజిస్ట్ విల్ రికమెండ్ ఏ ట్రీట్మెంట్ ఐడియల్ అనేది. ఒకటి యాజ్ వి నో మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఒక ఆప్షన్ ఉంది, సర్జికలే కాదు. ఈరోజు కొన్ని మెడికేషన్స్ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించే మెడికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ అది లైఫ్ లాంగ్ వాడలేం కాబట్టి జనరలీ ఉమెన్ ఏదర్
ఒకటి దే గో ఫర్ సర్జరీ ఆర్ ఈరోజు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ లైక్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అని ఒక ట్రీట్మెంట్స్, ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి ఉన్న. ఏంటి సార్ ఆ యూటరైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే ఏంటి? సో యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఆర్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే యూట్రస్కి వెళ్ళే బ్లడ్ సప్లై ద్వారా ఒక యాంజియోగ్రాఫిక్ ప్రొసీజర్ చేస్తాం. అంటే యాంజియోగ్రాఫ్ అంటే మీరు ఇన్నే ఉంటారు, ఇప్పుడు హార్ట్లో స్టెంట్స్ పెడతారు. సో ఎక్స్రే ద్వారా అంటే ఫ్లోరోస్కోపీ ద్వారా బాడీ లోపలికి చూస్తూ జస్ట్ ఒక పిన్ హోల్ వాడి కెథీటర్స్ అని వస్తాయండి. ఆ కెథీటర్స్ని ఈ బ్లడ్ వెజల్స్ లోపల నావిగేట్ చేసి యూట్రస్కి వెళ్ళే బ్లడ్ సప్లై లోపలికి సెలెక్టివ్గా వెళ్ళి ఆ ఫైబ్రాయిడ్స్కి వెళ్ళే బ్లడ్ సప్లైని బ్లాక్ చేసే ఒక ప్రొసీజర్ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాం. సో ఇది ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. అన్ని గైడ్ లైన్స్లో కూడా ఒక యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్. బట్ ఆఫ్ కోర్స్ అవేర్నెస్ లేక చాలామంది ఈ రోజుకి ఈ ట్రీట్మెంట్ని ఆప్ట్ చేసుకోకుండా కొంచెం తొందరపడి యూట్రస్ తీసేయడము ఆర్ వాళ్ళకి అంటే ఈ ట్రీట్మెంట్ గురించి ఇంకా జనాలకి అవేర్నెస్ లేదు అంటున్నారా? చాలా తక్కువ అండి. సో ఎక్స్ట్రీమ్లీ లో అవేర్నెస్. అండ్ ఇప్పుడు కానీ కొన్ని యూఎస్లో కానీ చూస్తే చాలా వరకు దెర్ ఇస్ అ కంపల్సరీ లా దట్ ప్రతి ఒక్కరు హిస్టరెక్టమీకి వెళ్ళే ముందర యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది అని కూడా ఎడ్యుకేట్ చేయాలని కొన్ని స్టేట్స్లో కూడా లా ఉంది. సో మన దగ్గర అలా అంత అవేర్నెస్ లేదు. సో ఆబ్వియస్లీ ప్రతి పేషెంట్ విత్ ఫైబ్రాయిడ్స్ అంటే వాళ్ళకి యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ప్రతి పేషెంట్ విత్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఒక యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ సూటబుల్ ఉంటారా లేదా అని కూడా చెప్పలేము. సో ఇట్స్ ఆల్ పర్సనల్ రికమెండేషన్ అండి. ప్రతి పేషెంట్కి ఫైబ్రాయిడ్ వాల్యూమ్, ఫైబ్రాయిడ్ లొకేషన్, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా, బ్లీడింగ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా, అండ్ ఇలాంటివన్నీ చూసి ఒక ఐడియల్ ట్రీట్మెంట్ అనేది మనం రికమెండ్ చేయగలుగుతాం. బట్ మెనీ కేసెస్లో ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోరు కాబట్టి ఉమెన్. సో ఇంతవరకు కూడా డిస్కషన్ రాదు. ఈరోజు మయోమెక్టమీ కూడా ఉంది. ఆబ్వియస్లీ యూట్రైన్ స్పేరింగ్ సర్జరీ కూడా ఉంది, మయోమెక్టమీ అని. అక్కడ ఏం చేస్తారు సార్? మయోమెక్టమీలో ఏం జరుగుతుంది? మయోమెక్టమీలో ఏదో లాప్రోస్కోపిక్గా కానీ ఓపెన్గా కానీ యూట్రస్ని స్పేర్ చేసి ఒత్తి ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేసే ఒక ట్రీట్మెంట్. సో ఇట్స్ ఐడియల్ ఫర్ వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్స్ అండ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ కావాలనుకున్న ఉమెన్కి అండ్ వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్స్కి మయోమెక్టమీ కూడా ఒక ఆప్షన్. బట్ ఆఫ్ కోర్స్ మయోమెక్టమీ స్కిల్ సర్జరీ అది మెనీ టైమ్స్ అండ్ కొంచెం లాంగర్ డ్యూరేషన్ ఉంటుంది. యూట్రైన్ రీకన్స్ట్రక్షన్ అంటే యూట్రస్ని ఓపెన్ చేసి తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి ఇట్స్ లాంగర్ సర్జరీ. సో చాలామందికి అబౌవ్ 40 హిస్టరెక్టమీని ఆఫర్ చేస్తుంటారు గైనకాలజిస్ట్. బట్ ఎస్, మెయిన్ పాయింట్ హియర్ ఇస్ లైక్ ప్రతి ఉమెన్కి అన్ని ఆప్షన్స్ గురించి అవేర్నెస్ ఉంటే వాళ్ళకి ఏది సూటబుల్లో వాళ్ళు డిసైడ్ చేసుకొని దే కెన్ గెట్ ద రైట్ ట్రీట్మెంట్. సో ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్కి సంబంధించి మన రివ్యా ఇన్స్టిట్యూట్లో మనం ఎక్కువగా ఏ ప్రొసీజర్స్ పేషెంట్కి సజెస్ట్ చేస్తాము? అండ్ మీరు అన్నట్లు చాలా స్కిల్ సర్జరీ అన్నారు, మయోమెక్టమీ, అది మనం ఇక్కడ చేస్తామా? సో మయోమెక్టమీ కూడా ఆఫర్ చేస్తాము. బట్ సో దెర్ ఆర్ బట్ మా ప్రయారిటీ వచ్చి basically we also have a gynecologist who sees our patients. So వాళ్ళకి ఏది సూటబుల్ IR అండ్ గైనకాలజిస్ట్ కలిసి చూసినప్పుడు ఏది సూటబుల్ వాళ్ళు కూడా డిసైడ్ చేసుకొని దే కెన్ టేక్ ద రైట్ డెసిషన్. సో మా స్పెషాలిటీ ఏంటంటే ఆబ్వియస్లీ మేము చాలా యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్స్ చేస్తుంటాము. అండ్ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ కి ఎక్స్రే ఫ్లూరోస్కోపీ వాడతాం కాబట్టి వీ హ్యావ్ అ వెరీ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్. ఈరోజు దాంట్లో కొంచెం ఎక్స్రే, మీకు తెలిసిందే ఎక్స్రేలో కొంచెం రేడియేషన్ ఉంటుంది. బట్ ద కైండ్ ఆఫ్ మెషిన్స్ దట్ ద లేటెస్ట్ మెషిన్ దట్ వీ హ్యావ్ ఇస్ AI బేస్డ్ రేడియేషన్ రిడక్షన్. సో మనం వాడే ఎక్స్రే ఎంత నామినల్ అంటే కొన్నిసార్లు జస్ట్ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్లో ఒక మనిషికి ఎంత రేడియేషన్ వస్తుందో కాస్మిక్ రేడియేషన్ అని ఉంటుంది. సో న్యాచురల్ రేడియేషన్ ఎంత వస్తుందో అంతే రేడియేషన్లో ఒక 1 yearలో వచ్చే న్యాచురల్ రేడియేషన్ లోపల ఒక ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం ఈరోజు. సో దీస్ మెషిన్స్ ఆర్ అమేజింగ్. అండ్ ఈ లేటెస్ట్ మెషిన్స్ అసలు
మేము ఇంతకు ముందు వాడే టెక్నాలజీకి ఇప్పుడు కానీ చూస్తే ఎక్స్రే కూడా 1/4 1/5 అయిపోయింది. సో ఈరోజు దీస్ లేటెస్ట్ టెక్నాలజీస్ మనము ఈ ఎక్స్రే కూడా మినిమం రేడియేషన్తో ఆ ఎక్స్రే వల్ల లాంగ్ టర్మ్ ఏమీ రిస్కులు లేకుండానే మనము ఈరోజు ఈ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్స్ కూడా చేయగలుగుతున్నాం. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ చేసిన తర్వాత కానీ లేకపోతే ఇక్కడ గైనిక్ సపోర్ట్తో మయోమెక్టమీ చేసినా కానీ తర్వాత బికాజ్ వీఆర్ స్పేరింగ్ ది యూటరస్ ఆఫ్ అ ఉమెన్, ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా? ఆర్ఎల్స్ ఈ ఫైబ్రాయిడ్స్ని కనుక మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే, వాటికి అసలు ట్రీట్మెంటే ఇవ్వకుండా అట్లా వదిలేస్తే వాళ్ళ ఫర్దర్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఫర్టిలిటీ రేట్ వాళ్ళలో తగ్గే ఛాన్సెస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉన్నాయా? సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కొంచెం ఓవరాల్ కానీ చూసుకుంటే ఫర్టిలిటీ రేట్స్ కొంచెం తక్కువే ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీ పేషెంట్, అంటే ప్రతి ఒక్కరికి ఇంకా ఫర్టిలిటీ ఇష్యూ ఉంటుందని కాదు, కానీ దాని సైజ్ అండ్ లొకేషన్ బట్టి అది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తుంటాము. ఎంబలైజేషన్ కూడా ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఫర్ ఈవెన్ విమెన్ హూ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్. ఈరోజు ఎంబలైజేషన్ని చూస్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని ఫర్టిలిటీ స్పేరింగ్ టెక్నిక్స్ అని వాడతాం అనమాట. సో ఫర్టిలిటీ స్పేరింగ్ టెక్నిక్స్ కొన్ని చిన్న చేంజెస్ ఇన్ ద నార్మల్ ద వే వీ ట్రీట్ వైల్ వీ ట్రీట్. సో బట్ మయోమెక్టమీ అనేది ఎప్పుడో నుంచి యూనో ఫర్టిలిటీ కోరుకుంటున్న ఉమెన్కి మయోమెక్టమీ ఫస్ట్ లైన్గా ఆఫర్ చేస్తారు గైనకాలజిస్ట్. బట్ అట్లని క్లియర్ కట్ డేటా ఏం లేదు ఇది ఎంబలైజేషన్ చేయకూడదని. సో ఎవరికైనా పేషెంట్స్కి దే వాంట్ టు అవాయిడ్ సర్జరీ ఆర్ కొన్నిసార్లు ఒక్కసారి మయోమెక్టమీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చిన వారికి ఆర్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి embolization might be more suitable even if they want to go for a pregnancy. సో ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్స్ చేశారు, ఫైన్ అనుకుందాం సార్. సపోజ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ చాప్టర్ అయిపోయింది, లైఫ్లో చక్కగా ప్రెగ్నెన్సీ డెలివరీలు అన్నీ అయిపోయాయి, అండ్ దేర్ అబౌవ్ 40-45 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళకి హిస్టరెక్టమీ చేయడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దిస్ ఎంబలైజేషన్ టెక్నిక్ కానివ్వచ్చు, మయోమెక్టమీ కావచ్చు, కాకుండా డైరెక్ట్గా హిస్టరెక్టమీ చేసేసాం అనుకోండి, అంటే యూట్రస్ రిమూవ్ చేసేస్తే ఫర్దర్గా వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఆర్ అసలు ఇంకా దాంతో పని లేదు కదా, తీసేసినా పెద్ద నష్టం లేదులే అని అనుకోవచ్చా? ఏం చెప్తారు? బికాజ్ తర్వాత 45+ అంటే మళ్ళీ మెనోపాజు, మళ్ళీ ఆ హెడేక్ ఇదంతా లేకుండా అసలు యూటరస్సే తీసేస్తే, బికాజ్ దాంతో పని అయిపోయింది కాబట్టి. ఆర్ విమెన్ రియల్లీ సేఫ్? సో అది వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ అది కొంచెం కాంప్లెక్స్ ఆన్సర్ అండి. సో మనం డేటా కానీ చూస్తే 30sలో ఫైబ్రాయిడ్ వల్ల కానీ ఇంకేమన్నా కారణాల వల్ల కానీ యూట్రస్ తీసేస్తే చాలామందికి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే జనరల్గా డాక్యుమెంట్ చేస్తున్నారు. అండ్ ఎవిడెన్స్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్ ఆర్ బోన్ డెన్సిటీ కానీ ఆర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిలియర్స్, ఇవన్నీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవుతాయి. ఎస్పెషలీ 30sలో, అట్లీస్ట్ ఎర్లీ 30s ఆర్ మిడ్ 30sలో తీసేసిన వారికి. అబౌవ్ 40s ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండకపోవచ్చు, కానీ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఒక కండిషన్ ఉంది. సో ఈ పొత్తి కడుపు కింద భాగంకి ఈ యూట్రస్ అనేది ఒక సపోర్ట్ స్ట్రక్చర్, దాంతోపాటు కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి. కాబట్టి ఆ యూట్రస్ని రిమూవ్ చేసిన దానివల్ల పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అండ్ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అనే ఒక కండిషన్ రావచ్చు. సో జనరల్గా ఈ హిస్టెక్టమీ చేసిన వారికి ఇది ఒక 5 times హైయర్ రిస్క్ ఉంటుంది కంపేర్డ్ టు నార్మల్ ఉమెన్. అండ్ కొంచెం ఒబిసిటీ ఉన్న వారికి కూడా ఇంకా ఆబ్వియస్లీ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ లాగా ఒబిసిటీ ప్లస్ హిస్టెక్టమీ చేస్తే ఆబ్వియస్లీ ఈ రిస్క్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఆబ్వియస్లీ హిస్టెక్టమీలో ఓవరీస్ని ప్రిజర్వ్ చేసిన ఒక 3 years దాకా ఎర్లీ మెనోపాజ్ అనేది రావచ్చు. ఎందుకంటే యూట్రస్ నుంచి కూడా ఒక పార్షియల్ బ్లడ్ సప్లై ఓవరీస్కి వెళ్తుంది. సో మనం యూట్రస్ తీసేసినప్పుడు ఆ ఓవేరియన్ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. కాబట్టి ఈ అప్ టు 3 years ఎర్లీ మెనోపాజ్ కూడా చూస్తుంటాము. అండ్ దానివల్ల ఆబ్వియస్లీ బోన్ డెన్సిటీ ఇష్యూస్, కొంతమందికి డిప్రెషన్ లాంటి థింగ్, అండ్ పెల్విక్ డిస్కంఫర్ట్, అంటే ఇక్కడ డిస్కంఫర్ట్ రావడము అండ్ ఫుల్నెస్ ఉండడము, ఇలాంటి కూడా ఉండొచ్చు. ఇంకొంతమందికి ఆబ్వియస్లీ ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండకపోవచ్చు. బట్ దెన్ మనకి ఇన్ని రిస్క్లు ఉన్నాయని తెలిసిన తర్వాత వై డు వి హావ్ టు గో ఫర్ ఇట్ అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఎస్పెషలీ సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, వెరీ లార్జ్ ఫైబ్రాయిడ్స్ అండ్ ఈ ప్రెషర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అంటే యూట్రైన్ వాల్యూమ్ చాలా ఎక్కువ అయిపోయి ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటి పేషెంట్స్కి ఆబ్వియస్లీ హిస్టెక్టమీ కూడా ఒక మంచి ఆప్షనే. ఎస్పెషలీ అబౌవ్ 40 or nearing 40 to 45లో ఇట్స్ అ గుడ్ ఆప్షన్.
బట్ డెఫినెట్లీ ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోగలిగితే చాలా ఎవ్రీ help ఉమెన్ అవుతుంది. విల్ బి వెల్ ఇన్ఫార్మ్డ్ కదా. కరెక్ట్. అసలైనా ఓ పక్క దాని వల్ల కూడా ఈక్వల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా టెక్నిక్స్ మన రివ్యా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో వివ్ బిన్ డూయింగ్ అని అన్నప్పుడు వై డూ హ్యావ్ టు గో ఫర్ సచ్ అ బిగ్ ప్రాబ్లమ్? అంటే అఫ్ కోర్స్ అది కూడా మళ్ళీ డాక్టర్స్ కాలే, మీరు అది చేయాల్సిందే అని అంటే హిస్టెక్టమీ ఇంకా వేరే మార్గం ఏం లేదు. కానీ బట్ దెన్ మీరు అన్నట్లు అవేర్నెస్ అబౌట్ అదర్ ప్రొసీజర్స్ టు ట్రీట్ దిస్ యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నీ మనకి చక్కగా రివ్యా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో యూటిరైన్ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరికీ జస్ట్ ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ బెటర్ రిజల్ట్ అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.